హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. ఓకే, ఐటీకి చావుదెబ్బ, రాష్ట్రంలో పురోగతి లేని ఐటీ రంగం, పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబడిన వైకాపా సర్కార్, 5 ఏళ్లలో వచ్చింది అరాకొర కంపెనీలే, మౌలిక సదుపాయాల కల్పనలోని విఫలం, వచ్చింది నామమాత్రం. సంక్రాంతి నాటికి సీట్ల సర్దుబాటు కొలిక్కి, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబు 2.5 గంటల పాటు విస్తృత చర్చ, ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు, కలిసికట్టుగా బహిరంగ సభల నిర్వహణ. అంగన్వాడీలకు అమలే అండ, బలవంతంగా కేంద్రాల స్వాధీనంపై ప్రజల ఆగ్రహం, తాళాలు పగలకొట్టనీయకుండా పలు చోట్ల అడ్డగింత, కార్యకర్తలు వచ్చేంతవరకు పిల్లల్ని పంపేది లేదని స్పష్టీకరణ, ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులు దిగటంపై మండిపాటు. మూడోసారి నేనే ప్రధానిని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, నరేంద్ర మోదీ వ్యాఖ్యలు, సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభం. అమరావతి కంటకులను ఓడిద్దాం, జగన్పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుదాం, వివిధ పార్టీలు ప్రజా సంఘాల నేతల పిలుపు, 4వ సంవత్సరానికి చేరిన రాజధాని ఉద్యమం, తులూరు దీక్ష శిబిరంలో నిరసనలు. అరే చేతులెత్తండ్రా, ఒరే డిస్టర్బ్ ఆపండ్రా, దేవరపల్లి వైకాపా సాధికార బస్సు యాత్రలో ఇది పరిస్థితి, ప్రసంగ సమయంలో స్పందన లేక మంత్రులు అసహనం. దసపల్ల రహదారి పేరిట 2,000 కోట్లు టీడీఆర్కు కుట్ర, విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి భారీ స్కామ్, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణ. సర్వేరాళ్లే ప్రభుత్వానికి సమాధిరాళ్లు, వైకాపా పాలనలో స్టిక్కర్లు బొమ్మలకే ప్రాధాన్యం, జగన్కు మైథోమానియా సిండ్రోమ్, యువగలం పాదయాత్రలో లోకేష్, పంచగ్రామాల ఎల్జీ పాలిమర్స్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి వినతులు. ప్రధాన డ్యాంలోనే 4,887 కోట్ల పెంపు, పోలవరం అంచనాలు భారీగా పెంపు, 7,900 కోట్ల మేర పెంచిన రాష్ట్రం, 3,013 కోట్ల మేర కేంద్ర జలసంఘం కోత, పనులు ఆలస్యం, భవిష్యత్పై ధరల భారం. యువగలమే జనగలమై విజయవంతంగా లోకేష్ పాదయాత్ర నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగింపు. 226 రోజులు 3,132 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. ఆంధ్రజ్యోతి. జగన్ మామ టీచర్ ఆయాల జీతాల పెంచు, ప్లకార్డులు ప్రదర్శించిన చిన్నారులు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన అంగన్వాడీల నిరసన. యువగలం ప్రజాగలమై నేటితో ముగియనున్న పాదయాత్ర 226 రోజులు 3,132 కిలోమీటర్ల కాలినడక, 70 సభలు, 155 ముఖాముఖి భేటీలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు, ప్రజల నుంచి 4,353 వినతి పత్రాలు. సీట్ల సర్దుబాటు ఎలా? హైదరాబాద్లో పవన్ బాబు చర్చలు, జనసేనని నివాసానికి టీడీపీ అధినేత, 2014 తర్వాత ఇదే మొదటిసారి, ఎన్నికల సన్నద్ధత, పొత్తుపై చర్చ, 2.5 గంటలు మంతనాలు, త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో. ఆగని హోరు, అమరావతి ఉద్యమానికి 4 ఏళ్లు, ఏకైక రాజధాని నినాదంతో ఎలుగెత్తిన అన్నదాత, వైసీపీ 3 రాజధానులకు కుయుక్తులపై నిత్యపోరు, అవమానాలు ఎదురైనా, వేధింపులు వెంబడించిన, దాడులు దౌర్జన్యాలతో బెదిరించిన వెన్నిచొప్పని రైతన్న, ప్రతి మలుపులోనూ వారినే వరించిన న్యాయం. సారు దర్శనం దుర్లభం, 4 నెలల్లో సగం మంది ఎమ్మెల్యేలు కూడా కలవలేదు, జగన్ వ్యక్తిగతంగా కలవరు, మాట్లాడరు, అధికారంలోకి వచ్చే ప్రజలకు పూర్తిగా దూరం, జిల్లాలకు వెళ్తే బారికేడ్లు, పరదాలు ఆంక్షలు, తాడేపల్లి ప్యాలెస్లో పేదలకు నో ఎంట్రీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి అంతే, వెళ్ళినా సజ్జల దర్శనం మాత్రమే, అసెంబ్లీ జిల్లా పర్యటనలో చూడటమే, అతి కొద్ది మంది నేతలకు మాత్రమే ఎంట్రీ, పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లకు స్వాగతం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, ఏపీ సిఆర్పిఎస్ ఏఎస్ఐ వీరమరణం, కానిస్టేబుల్కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు, సీఎం విష్ణుదేవ్ సాయ్ అత్యవసర సమీక్ష. నెట్లో వెతికి డ్రగ్స్ తయారీ, కావాల్సిన పరికరాలు ఆన్లైన్లో కొనుగోలు, నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ తయారీ కేంద్రం, 15 లక్షల విలువైన డ్రగ్స్ గంజాయి స్వాధీనం. సమర్ క్షిపణి పరీక్ష సక్సెస్, ఉపరితలం నుంచి గగతరంలోకి లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం, ఒకేసారి 4 లక్షలను ఛేదించిన ఆకాష్. క్యాన్సర్ రోగులతో చెలగాటం, ప్యాకేజీల కోసం అవసరం లేని చికిత్సలు, రేడియోథెరపీలో ఏ ప్రొసీజర్ చేసినా 2.75 లక్షల ఐజీఆర్టీ ఫ్రీ ఆథరైజేషన్, కీమియోథెరపీలో 60,000 కోసం కక్కుర్తి, రోగులందరికీ బేవాసీ జూమాన్ ఇంజెక్షన్, అడ్డగోలుగా ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్స్ ఆమోదం, ఒప్పంద ఆసుపత్రులకు వెంటనే అనుమతులు, పక్కా ప్రణాళిక, కోట్ల ప్రజాదానికి గండి, ఎమ్మెల్యే బంధువు కొందరు, అధికారుల పాత్ర, కమిషన్లు ఇచ్చే ఆసుపత్రికి కోట్లు దోచిపెట్టారు, క్లెయిమ్ స్కామ్లో సంచలన విషయాలు. రాజధాని రైతుల త్యాగం వృధా కాదు, అన్ని తప్పులను 3 నెలల్లో సరిచేస్తామన్న చంద్రబాబు.
ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కన్నా పెద్దది. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్డిబి నిర్మాణం. వ్యాపారాల కోసం 9 టవర్లు, 4500 ఆఫీసుల ఏర్పాటు. సూరత్ కీర్తి కిరీటంలో అతిపెద్ద వజ్రం చేరిందన్న ప్రధాని. 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు, ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. దీని వెనుకున్న వారెవరో తేలాలి. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అనామకులు కాదు. 3 రాష్ట్రాల్లో గెలుపు, 2024 చరిత్రాత్మక విజయానికి మార్గం. మా ఓటు చీల్చేందుకు విపక్షాల కూటమి కుట్రలు, ప్రజల భగ్నం చేశారన్న మోదీ. ఇక సాక్షి, ఓట్ల కేటుగాళ్లు ఉనికి కోసం టీడీపీ సానుభూతి పరులతో బాబు బోగస్ వేషాలు. తెలంగాణలో నివాసం ఓటు, ఏపీలోని ఓటర్లుగా నమోదు. పోలింగ్ ముగిసిన మర్నాడే హైదరాబాద్లో టీడీపీ నేతల మేళ, సానుభూతి పరులతో శిబిరాలు, ఆన్లైన్లో భారీగా ఫామ్ 6 దరఖాస్తులు. ఏపీలోని ఓటర్లుగా నమోదుకు లక్షల సంఖ్యలో అప్లికేషన్లు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండటం చట్టప్రకార నేరం. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ బాబు చూపిన బాటలోని జనసేన సోదరుడు పవన్ కళ్యాణ్ నాగబాబు కుటుంబీకులతో హైదరాబాద్లో ఓట్లు. తామంతా వడ్డేశ్వరంలో ఉంటున్నామంటూ మళ్లీ ఓటు కోసం దరఖాస్తు. హైదరాబాద్లో ఓట్లున్న 4.30 లక్షల మందికి ఏపీలోనూ ఓట్లు, వాటిని తొలగించని ప్రజా సంఘాల డిమాండ్. ఇక జనం జైత్రయాత్ర కర్నూలు తూర్పుగోదావరి జిల్లా దేవలపల్లి, ఎన్టీఆర్ జిల్లా నందిగామల సామాజిక సాధికార యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు. అశేషంగా హాజరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు. యువత బైక్ ర్యాలీలు, జై జగన్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణాలు. సీఎం జగన్ పాలనలో సాధించిన సామాజిక సాధికారతను చాటి చెప్పిన జనం. ఏపీ విధానాలు నచ్చాయి, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి. కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతరాష్ట్ర మండలి ప్రశంసలు. వివిధ రాష్ట్రాల్లో గుడ్ ప్రాక్టీస్ సేవ్ పై విడుదల చేసిన నివేదికలో వెల్లడి. వన్ స్టాప్ సొల్యూషన్గా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ. క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన సేవలతో ప్రజలకు మేలు. సమగ్ర భూ సర్వే ద్వారా యాజమానులకు ఖచ్చితమైన హక్కుపత్రాలు. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ప్రజల ముంగిటకే వైద్య సేవలు. అన్నదాతలు అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకేలు. నా 3వ ఇన్నింగ్స్ పక్క. దేశాన్ని $10 ట్రిలియన్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తా. ప్రపంచంలో బలమైన బ్రాండ్గా మేడ్ ఇన్ ఇండియా. సూరత్ డైమండ్స్ బ్రోర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ. ఇక 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్. కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులకు శ్రీకారం. నేటి నుంచి ఇంటింటికే పంపిణీ. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయ్యేలా చర్యలు. రాష్ట్రంలో మొత్తం 4.25 కోట్ల లబ్ధిదారులకు ఈ సేవలపై విస్తృత అవగాహన. జగన్ ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 జనవరి 1 నుంచి. ఇక తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. పోలిపల్లిలో కబ్జా గలం. టీడీపీ నాయకులు భూములు కొట్టేసిన గ్రామంలో లోకేష్ ఇవ్వగల ముగింపు సభ. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నకిలీ పత్రాలతో ఖరీదైన భూములకు ఎసరు. ఫోర్జరీ పాసు పుస్తకాలతో స్వాహా చేసి విక్రయాలు. ఆర్డీఓ నాడు చర్యలకు ఆదేశించిన అడ్డుపడ్డ ఎల్లో గ్యాంగ్. అక్రమాలకు నాటి ఓ జిల్లా పోలీసు అధికారి అండదండలు. ఇక సరుకు రవాణా సేవలో ఏపీ బేష్. తీర ప్రాంత రాష్ట్రాలు అచీవర్స్ జాబితాలో ఏపీ ఫస్ట్. లాజిస్టిక్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించిన కేంద్ర వాణిజ్య శాఖ లీడ్స్ నివేదిక. రోడ్లు, రైల్వే, పోర్టు కనెక్టివిటీ అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదాతో పాటు ప్రత్యేక పాలసీ.